హలో ఆల్. ఇక్కడ మన్ను తవ్వుతున్నాను. ఏంటి అని చూస్తున్నారా? ఏం లేదండి, ఇక్కడ ఒక మొక్క నాటబోతున్నాను. ఔషధ మొక్క. ఈ అస్తమానం పిల్లలకి దగ్గు జలుబు వస్తూ ఉంటుంది కదా, ఈ క్లైమేట్ కూడా అలానే ఉంది ఇప్పుడు. ప్రతి చిన్నదానికి హాస్పిటల్కి వెళ్ళలేం కదా. చిన్నపాటి దగ్గు వచ్చినప్పుడు ఈ ఔషధ మొక్కలో ఉండే ఆకు ఒకటి తీసి వేసుకున్నామంటే కాస్త క్యూర్ అవుతుంది. అమ్మ ఊరిని ఇంకా బెంగళూరుకి వచ్చింది. మా బాబుకి అదే దగ్గు జలుబు జ్వరంగా కాస్త ఉంటే అది చూసుకుపోదామని చెప్పి వచ్చింది. అప్పుడే వస్తూ వస్తూ మా ఇంటికాడ ఉంటే కప్పరిల్లాకు చెట్టు తీసుకురమ్మని చెప్పాను. తీసుకొని వచ్చింది. ఇలా నాటుతున్నాను అనమాట. ఇన్ని మా వాడుకలో కప్పరిల్లాకు అంటాము, వామోకు అనడం కూడా నేను విన్నాను. ఇంకా మీ ఏరియాలో దీన్ని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. వామాకు బజ్జీలు వేసుకొని తింటారు, హెల్త్కి మంచిదని చెప్పి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కంపల్సరీగా ఉండాల్సిన చెట్లు కొన్ని ఉన్నాయి, ఔషధ మొక్కలు. ఈ కప్పరిల్లాకు, అలోవెరా చెట్టు, తులసి ఆకు, ఇలా మినిమం అన్నా ఉండాలన్నమాట. అని నా ఒపీనియన్. నాకు చెట్లు నాటడం అంటే చాలా ఇష్టము. కూరగాయలు కూడా అంతే అండి. కొన్ని తినడం కంటే నాకు నా చేత్తో నేను పెంచుకొని తినడం అంటేనే నాకు చాలా ఇష్టం. ఇక్కడ వీలు లేదన్నమాట నాకు ఇప్పుడు. నాటాను, ఎంత బాగుందో. ఇది బాగా చిగురొచ్చి పెద్దదైన తర్వాత ఇంకో వీడియో చేస్తాను. మా బాబు నీళ్ళు పోస్తున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.